ఆరోగ్యాభిలాషులకు నమస్కారం. షుగర్ను ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే విషయం పైన 3 వీడియోలు చేశాము. 3 వీడియోలు కూడా విని మీరు సహజ సిద్ధంగా కంట్రోల్ చేసుకుంటారనేసిందే ఆశిస్తున్నాము. మనకి తెలిసినంత వరకు 3 రకాల రికవరీస్ ఉన్నాయండి. ఒక రికవరీ ఆహారం, ఒక రికవరీ అభ్యాసం, ఒక రికవరీ వచ్చేటికి ఆలోచన. 3 ఆల్లోనే ఉన్నాయి. ఆహారము, ఆహారము, అభ్యాసము, ఆలోచన. ఇదే రికవరీస్. ఈ 3 పార్ట్స్ గా చెప్పుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఏం చేద్దాం అంటే ఆహారం గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఆహారంలో ఖచ్చితంగా తినకూడని పదార్థం పంచదార. రెండో పదార్థం కూడా ఉంది, తీపి. తీపి ఎక్కువ తినకూడదు. ఎందుకు తినకూడదు కూడా అడగొచ్చు మీరు, తప్పులేదు. 1 by 1. ఎందుకంటే ఓకే ఓకే అని రాసుకోవద్దు దయచేసి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఇది కాదు, అడగండి. క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది మనకి. సో ఎందుకు తినకూడదు చెప్తాం మీరు అడగకపోయినా. ఎప్పుడైతే మనం తీయని పదార్థాలు తిన్నామో, తీయని పదార్థాలు తిన్నప్పుడు అది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఎలిమెంట్ ఎనర్జీని పెంచింది. రైట్ ఆర్ రాంగ్? అసలు మనం అనుకున్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి? ఎయిర్ అండ్ వాటర్. ఫైర్ తగ్గిపోవటం. మెయిన్ థింగ్ బాడీలో ఉన్న హీట్ తగ్గిపోవటం. తగ్గిపోయేది కదా. చాలా మందికి తెలియదు. పంచదార తినొద్దు, బెల్లం తినొచ్చు. బెల్లం తినొద్దు కానీ తేనె తినొచ్చు. ఆ తేనెలో కూడా వేప పూలతో పెట్టిన తేనె తినొచ్చు. చెప్పింది తేనెటేగా, నేను యాప్ పువ్వు మీద వాలాను లేకపోతే మామిడి పువ్వు మీద వాలానని. ఓకే, దట్ ఇస్ ద రీజన్. తీయని పదార్థాన్ని మాక్సిమం తగ్గించాలి. తగ్గించాల్సిన రుచి తీపి, గుర్తుపెట్టుకోండి. తగ్గించాల్సిన రుచి తీపి. పదార్థాలు ఏమన్నా అనుకోండి. ఓకే, ఇక్కడ ఏమన్నా కౌంటర్ అటాక్ ఉంటే కనుక కౌంటర్ చేయొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. సో పళ్ళలో తీపి తీసుకోవచ్చు సార్. అది కూడా తీపి తీసుకోవచ్చు అని అంటే రీజన్ ఏం లేదు ప్రసాద్ గారు. కాకపోతే అది కూడా షుగర్ని పెంచింది టెంపరీగానే. కాకపోతే శరీరానికి హాని చేయదు, బికాజ్ అది గుడ్ షుగర్స్ కాబట్టి, రిఫైన్ చేయలేదు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మామిడి పండు తినొచ్చు, పుచ్చకాయ తినొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, లేదా చెరుకు కొరికి నవలొచ్చు. కానీ అది కూడా రీడింగ్ పెంచింది, కానీ ప్రమాదం కాదు. ఓకే సార్. సార్ స్వీట్ ఎయిర్ ఎట్లా పెంచుంది సార్? మీరు రాలేదు అయితే. స్వీట్ ఎర్త్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎయిర్ కదండి. ఓకే, నేను కొత్తగా. కానీ జనార్దన్ గారు ఎవరు మాట్లాడాలన్నా వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఆన్ చేయాల్సిందే. వీడియో ఆన్ చేయని వ్యక్తులు కేవలము వినటం వరకు మాత్రమే పర్మిషన్. సార్ ఓకే సారీ సార్, చేస్తాను. సో దట్ ఇస్ ద రీజన్. బేసికల్ గా ఇందులో మదరు ఫాదరు అట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. మనం తీసుకున్న ఆహార పదార్థం లోపలికి వెళ్ళినాక ఇంకొక ఎనర్జీగా మారుతుంది దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు కిరసనాయిల నుంచి అగ్ని పుట్టినట్టు బేసికల్ గా ఏదైనా ఒక రుచిని మనం లోపలికి వేస్తే దాని నెక్స్ట్ రుచి జనరేట్ అయింది బాడీలో. బేసికల్ గా దీని గురించి ఎవరు చెప్పరు. బుక్స్ లో రాశారు తీపి, ఎర్త్ తగ్గిందో తీపి తిని. అదే అనుకుంటున్నాను. ఇట్స్ రాంగ్. నీకు ఏది తగ్గిందో వాళ్ళ మదర్ని తిను. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఆహారంలో ఏం తినకూడదో చెప్పాను. ఇప్పుడు ఏం తినాలో చెప్తున్నాను. తినాల్సిన రుచి వగరు. తినాల్సిన రుచి ఎందుకు? వేడిని పెంచుతుంది. ఎర్త్ని పెంచడం వల్ల మనకేంటి ఉపయోగం? మదర్ నరిష్ అబ్సల్యూట్లీ రైట్. ఎవరు స్వామి ఆయన? వాటర్ కంట్రోల్ చేసిందన్న వాళ్ళు ఎవరు? రాజశేఖర్. రాజశేఖర్ గారు కరెక్ట్.
ఎర్త్ కంట్రోల్స్ ద వాటర్. ఎప్పుడైతే బాడీలో ఎర్త్ పెరుగుతూ వెళ్తుందో వాటర్ డిప్లీట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా బాడీలో ఎప్పుడైతే ఎర్త్ పెరుగుతూ ఉంటుందో మూలాధార చక్రం బలపడుతుంది. ఆ మూలాధార చక్రం యొక్క బేసికల్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఎన్నో స్టెబిలిటీ. స్థిరత్వం ప్లస్ ఇంటెలెక్చువాలిటీ సార్. మానసిక స్థైర్యం వస్తుంది ముందు. దానికి ఇంకొక మాటలో చెప్పమా. మానసిక స్థైర్యం అంటే ధైర్యం ఉంటుంది. మూలాధార చక్రం యొక్క ఎమోషన్ ఈగో. అది తగ్గిపోతుంది. ఈగో పెరిగింది. నేను అనుకున్నాను ఈగో షుగర్ వచ్చిందని. అవును. సతీష్ ఏంది చెప్పినా సరే అందులో లాజిక్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఈగో అంటే పొగరు. ఈగో అంటే పొగరు, అది పోతే వచ్చేది షుగరు. పొగరు ఉండాలి. షుగర్ పోవాలంటే ఏం కావాలి? పొగరు ఉండాలి. ఓకే, పొగరు తినాలి. దేనికి సరెండర్ అవ్వం మనం. పొగరు ఉన్నప్పుడు సరెండర్ అవ్వమ్మా మనం. అవునవును అవును. సరెండర్ అవటం వల్లనే మనకు ఎప్పుడు సరెండర్ అవుతాం? భయం అయిద్దేమో, గొడవ అయిద్దేమో, కోల్పోతావేమోనని థాట్ లోనే కదా సరెండర్ అవ్వండి మనం. అవును సార్. దట్ ఇస్ ద బేసికల్ రీజన్ అండి, గుర్తుపెట్టుకోండి. మూలాధార చక్రం బలంగా ఉండాలి. అసలు ఈ మూలాధార చక్రాన్ని బలంగా చేసేవాళ్ళు ఎవరు? గణపతి. గణపతి. కాబట్టి శుక్లాంబరధరం కంపల్సరీ. అంటే షుగర్ ఉన్న పేషెంట్లు పూజించాల్సిన దైవం గణపతి. గణపతికి పెట్టేది బెల్లం కాదు, ఆకు. అంటే షుగర్ తినాల్సింది ఆకుకూరలు. గణపతి ప్రైస్ వేయము, అలా ఉడకబెట్టి పెడతాం. ఉడకబెట్టి ఎక్కువగా ఇంకా గరిక కూడా కదా. అదేనమ్మా, గరికి తినలేం కాబట్టి ఆకుకూరలు అన్నానమ్మా నేను. అది ఒకసారి క్లాస్ లో అమ్మకి స్లాట్ టైం ఇచ్చినప్పుడు గరిక పచ్చడి చేయ విధానం. వై విశాఖం అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సతీష్ ఎప్పుడు క్లాస్ చెప్పినా సరే ఏదో చెప్పదు, మన లోకల్లో జరుగుతున్న వాటిని లాజికల్ తో ముడిపెట్టి చెప్పడం జరిగింది. లాజిక్ కనపడటం వల్ల మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. గణపతి చేయాలి అంటే బాగా గుర్తు పెట్టుకోండి. షుగర్ తగ్గడానికి ప్లీజ్ నాగలక్ష్మి గారు, షుగర్ తగ్గడానికి బేసికల్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక బేసికల్ పాయింట్ ఒకటి ఉంది, చాలా మందికి తెలియదు. ప్రశాంతంగా కూర్చుని డయాబెటిక్ పీపుల్ కళ్ళు మూసుకుని, డ్రైవింగ్ చేసేటప్పుడు కాదు సుమి, ఓకే మీరు చెప్పారు కదా నేను కళ్ళు మూసుకున్నాను సార్ అని నా మీద నెట్టకండి. రేపు డ్రైవింగ్ చేయకుండా ఉన్నప్పుడు ఓకే కళ్ళు మూసుకుని ఓన్ గా మీరు మానసికంగా సౌండ్ బయటికి రాకుండా, నాలుక కదలకుండా లం 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 అనేటటువంటి మంత్రాన్ని కూడా ప్రతి చదువుకున్నా కూడా చాలా ఇకపోతే ఏమైనా చెప్తున్నాను. షుగర్ తినకూడదు. ఇంకొకటి, షుగర్ కి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొద్ది క్వాంటిటీలో తినగలిగిన ఇంకొక పదార్థం, ఇంకొక పదం పులుపు. రమ్ కూడా చేయొచ్చా? రమ్ తర్వాత చెప్తామండి, ముందు రమ్ కూడా మీకు చాలా మంచిది. వై బికాజ్ ఏంటంటే కానీ పులుపు ఎక్కువ తినకూడదు. పులుపు జబ్బు వచ్చింది. మూలాధార చక్రం యొక్క బీజాక్షరం. ఓకే, పులుపులందు నిమ్మ పులుపు వేరయ్యా అన్నట్టు పులుపులన్నీ ఒకటి, నిమ్మకాయ పులుపు ఒకటి. నిమ్మకాయ పులుపు వచ్చేసి డిఫరెంట్. అది సిట్రస్ లో చాలా హై ఎండ్, నిమ్మకాయ కన్నా మంచి హై ఎండ్ అంటే ఉసిరి. అది ఉసిరి కొద్దిగా పులుపుగాను ప్లస్ ఎక్కువ వగరుగాను ఉంటుంది. దట్స్ గో ఫర్. అయితే కొరికితే వగరుగా ఉండాలంటే కాయ చిన్నది, దేశవాళి కాయ, నాటు ఉసిరికాయలు అంటారు, ఇంతే ఉంటది. దానిలో కనుక చూస్తే పల్ప్ చాలా తక్కువ ఉంటది. మనం కొన్ని ఉసిరికాయలు తెచ్చుకుంటాము, పల్ప్ చాలా ఎక్కువ ఉంటది. హైబ్రిడ్ కాయలు అవి కాదు, నాటు ఉసిరికాయలు అని చెప్పి చిన్న ఉంటవి, అవి ఎక్కువగా వాడండి. ట్రైబల్ పీపుల్ దగ్గర దొరుకుతాయి. ఆ ఉసిరి సర్వ రోగ నివారణి అండి. అది తింటే ఎత్తు బలంగా పెరిగింది. బలంగా పెరిగితే మన శరీరంలో 100% హెల్దీ ఉంటాం. బికాస్ ఆ 5 ఎలిమెంట్స్ లో బ్యాలెన్స్డ్ ఎలిమెంట్ ఎత్తే.
Got it? ఆ రోజు So, ఆహారం డౌట్స్ ఉన్నాయా? డిస్టర్బ్ చేశాను అనుకోకండి. ఇందాక వేడి ఉంటేనే మోషన్ ఫ్రీగా అవుతుంది అన్నారు, కానీ నేను కొన్ని కేసెస్ చూసాను సార్. ఆ వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకే మోషన్ అవ్వకుండా సరే ఇది వాళ్ళకి వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి 200% మోషన్ అవుతుంది. వై? బికాస్ ఎయిర్ యాంగ్ ని క్రియేట్ చేసే ఎలిమెంట్ ఎవరు? ఫైర్. ఫైర్. ఎయిర్ యాంగ్ ని ఫైర్ క్రియేట్ చేస్తున్నప్పుడు బాడీలో వేడి ఎక్కువైనప్పుడు కోలన్ లో ఏమవుద్ది? ఫైర్ పెరిగినప్పుడు Movement start. ఎత్తిపోయింది, మూవ్మెంట్ ఉంటది. మూవ్మెంట్ ఉండటం వల్ల లోపలేమీ ఉండదు, బయటపడిద్ది. ఇది క్లియర్ పాయింట్, ఇంకా అది డౌటే లేదు. మేబీ అతని గట్లో ఏదో కాంప్లికేషన్ గా ఉండొచ్చు తప్పించి వేడి ఉంటే బై డిఫాల్ట్ మోషన్ అవుతుంది. క్లియర్ పాయింట్ అంతే. కావాలనుకుంటే మనకి నూనెలు ఆమదాలు తాగినప్పుడు బై డిఫాల్ట్ మోషన్స్ అవుతాయి. ఇంకా చెప్పాలనుకుంటే మీకు ఆవకాయని, అది మామిడికాయ ముక్కల్ని ఉప్పులో ఊరేసేసి ఎండబెడతారు మాగాయ వండడానికి. వాటిని తిన్న వాళ్ళకి పాసనాలు పుడతాయిరా అంటారు. అంటే అసలు ఎట్లాంటి మోషన్ అవుతుంది అంటే చెప్పలేమన్నమాట. మనం గొట్టాం పెట్టి కుట్టినట్టు కుట్టింది. అవును సార్. సో దిస్ క్లియర్ పాయింట్. సో ఆహారం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ అభ్యాసంలోకి వెళ్దాం. చేదు అనేది బేసికల్ గా మనం తీసుకోవాల్సిన అతి తక్కువ రుచి సార్. ఔషధానికి మాత్రమే పరిమితం చేదు, ఆహారం కాదు. ఎవరు? ఆకునారాయణరావు గారు. ఆకునారాయణరావు గారు ఉన్నారు కదా, ఇంకొక ఆకునారాయణరావు ఎవరు? హైదరాబాద్ ఆయన ఉంటారండి. తీసుకోవాలి కదా. సో ఒకటి సింపుల్ పాయింట్, చేదు మాత్రం ఆహారం కాదండి. చేదు ఆల్వేస్ ఔషధమే. ఎలాంటి చేదు? వేపనేం చేయాలి? జస్ట్ రుచి చూసి ఊసేయండి. అంటే ఏం చేయాలి? నమలండి. లేదు సార్ మింగుతాను, కొద్ది మోతాదులో తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేసేది చేదు. నేలవేమో సార్. నేలవేం అవ్వచ్చు, లేదా వేపండి. ఇప్పుడు మన ఇంటి ముందు ఉంటుంది కదా వేప తల్లి మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మికి ఒక రూపంగా చూపిస్తారు వేపని. సో దాని తాలూకా పుల్ల విరిచి శుభ్రంగా నవ్వులేసేసేసి పళ్ళు తోముకుని ఊసేసేస్తే ఫినిష్. బెటర్ టేస్ట్. అది ఔషధం, అది ఆహారం కాదు. అందుకని చేదు చెప్పలా. నాలుక మీద రుచి నిలబడుతుంది మీరు అన్నట్టు చేస్తే. దట్ ఈస్ అబ్సల్యూట్లీ. యూ కెన్ ఫీల్ ద టేస్ట్ మోర్ అండ్ మోర్ టైం. ఇంకొక తెలుసా, మీరు అట్లా వేప పూలతో కనుక రెగ్యులర్ గా కనుక మీరు చేసుకుంటూ వెళితే మీకు ఏజ్ పెద్దగా కనిపించదు. పార్లర్కి వెళ్ళి రంగులు, ఫేషియల్స్, క్రీములు పెద్దగా చెప్తున్నా నేను. గొప్ప టిప్ ఇచ్చారు సార్. రుద్ది కడిగి తుడిచి అయ్యే ఉండవు పెద్దగా. హెయిర్ కూడా తొందరగా మీకు తెల్లబడదు, మొక్క మీద ముడతలు రావు. రెగ్యులర్ గా వేపలు నవ్వలండి చాలు, ఇంకేమొద్దు. వై బికాస్ అంటే అందులో ఉండేటటువంటి బిట్టర్నెస్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు సర్క్యులేషన్స్ పెంచింది. మీరు ఎందుకు పొద్దున్నే లేచి పరగడుపున వేప పొల నోట్లో పెట్టుకుని నవ్వలండి, ఆ ఫైర్ సెన్సేషన్ మీకు చిన్న ప్రేగులు కనపడుద్ది, మీరు గమనించగలిగితే. పెద్ద ప్రేగులు కూడా కనిపిస్తుంది సార్, మోషన్ ఫ్రీ అవుతుంది కదా. పెద్ద ప్రేగుల్లో నవ్విన తర్వాత కనిపించింది, ఇది నవ్వుతున్నప్పుడే కనిపించింది. అది చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. అంతే. అసలు చర్మ సౌందర్యం రావాలంటే లోపల సౌందర్యం బాగుండాలండి. ఇంట్లో ఆనందంగా ఉంటేనే ఇంటి బయట అందంగా ఉంటదండి. రైట్ ఆర్ రాంగ్? ఇంట్లో ఆనందంగా ఉన్నప్పుడే ఇంటి బయట ముగ్గు పెడతారు, ఇంట్లో శుభ్రంగా ఇంటి ముందు గడపకు పసుపులు రాస్తారు, తర్వాత గుమ్మాలకు తోరణాలు కడతారు, ముందు దండలన్నీ వేస్తారు, అలంకరించుకుంటారు ఇంటిని. అదే ఇంట్లో ఆనందంగా లేరని చెప్పడానికి మన పూర్వీకులు వెళ్తే ఇంటికి ముగ్గు వేయలేదంటే ఇంట్లో ఏదో బాధ ఉందని చెప్తారు. సార్ పసుపులో వేప తినవచ్చు అండి. అది పసుపు ముద్ద ఒకటి వేప ముద్ద ఒకటి తినమని చెప్తున్నారు. అది సద్గురు చెప్తారు. సారీ, ముద్ద అంటే ముద్ద కాదండి, అదే చిన్న ముద్ద అనగానే మాకు ముద్ద అంటే మినిమం మీ సైజ్ అంటే మేము తూర్పు గోదావరి జిల్లాలో ఉంటే నారాయణ.
అంటే చిన్న చిన్న గోళీలు చిన్న మాత్రలు. చిన్న మాత్ర ఇప్పుడే సార్ చెప్పారు కదా, చేదు అనేది చాలా తక్కువ మాత్రలు పెట్టుకోండి సార్. ఆహారం ఔషధానికి తేడా ఒక్కటే, ఎక్కువ మోతాదులు తింటే అది ఆహారం, ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే ఔషధం. ఎంత తక్కువ మోతాదు తీసుకుంటే అంత ప్రభావవంతమైన ఔషధం. ఆహారం అయిపోయింది. ఈ కార్బోహైడ్రేట్స్, రైస్, చపాతి వీటన్నిటి ఎలాగా మనం షుగర్ ని. బేతంచెర్ల వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. కార్బోహైడ్రేట్స్ అనేవి బేసికల్ గా మనం తీసుకునే ఆహార పదార్థాలేనండి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను నిన్న మర్చిపోయిన ఒక పాయింట్ దీనివల్ల మీకు గుర్తొస్తుంది. ఏదైనా సరే గింజ డైమండ్ షేప్ లో గనక ఉంటే ఆ గింజ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిద్ది. డైమండ్ షేప్ లో గింజలు ఏమున్నాయి చెప్పండి మనకి? బార్లీ, ఇంకా రైస్. అసలు ముందు చెప్పలేదు అది, పొద్దున్న అదే గోధుమలు. ఎందుకు అంటున్నారంటేమో, నేను ప్రకృతి వీటికి డైమండ్ షేప్ ఇవ్వడానికి గల కారణం మీరు మెరిడియన్ ఆక్యుపెన్సీ అకాడమీలో చేరితే తెలిసింది అనుకోండి. అవన్నీ నేను టాప్ సీక్రెట్స్ ఇక్కడ జూమ్ లో చెప్పను. వై? బికాస్ ప్రకృతికి ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క షేప్, ఒక్కొక్క థీమ్ ఉంటది. కాబట్టి దేనిలో అయితే నీళ్లలో ఎక్కువగా పండితే, నీళ్లు ఎక్కువగా ఉంటే పండే పంటల గింజలన్నీ కూడా మీకు ఆ షేప్ లోనే ఉంటాయి, డైమండ్ షేప్ లో. వరికి కావాలి, అందులో సన్నగా ఉన్న గింజలకు ఇంకా ఎక్కువ నీళ్లు కావాలి. ఇప్పుడు వరిలోనే మనము నెంబర్లను ఉన్నాయి, 27, 16, 53, 17 అనేది ఉన్నాయి. ఆ నెంబర్ లావుగా ఉంటాయి, బీపీటీలు సన్నగా ఉంటాయి, బాసుమతి ఇంకా సన్నగా పొడవుగా ఉంటాయి. గింజ ఎంత పొడవు ఎక్కువ ఉంటే ఆ గింజ తింటే అంత షుగర్ పెరిగింది, గుర్తుపెట్టుకోండి. పొడవు వాటర్, పొట్టి ఎర్త్. మీలో కూడా ఒక మనిషి ఆజానుబాహుడులో ఉన్నాడంటే కనుక వాటర్ గుర్తుపెట్టుకోండి, అతను బై డిఫాల్ట్ వాటర్, అతను రమణారెడ్డి, ఏదో రెడ్డి. అలా కాకుండా పొట్టిగా ఉన్నాడంటే కనుక పక్కా ఎర్త్, రేలంగి ఆయన అన్నాడు కాబట్టి. మీరు చెప్తా ఉండే కదా విన్నాను, గుర్తున్నాయి బాబు. సో పర్సన్ పొట్టిగా ఉన్నాడంటే ఇస్ బిలాంగ్స్ టు ఎర్త్ ఎలిమెంట్, అంతే పక్కా. ఎర్త్ తాలూకు ఏదైనా సరే నలుచదరంగా ఉంటుంది. ఎర్త్ యొక్క క్వాలిటీ స్క్వేర్. అది గాట్ ఇట్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ ముందుకు వెళ్దామా? సరే, మరి వీటిని అవాయిడ్ చేస్తే కార్బోహైడ్రేట్స్ సబ్స్టిట్యూట్ కి ఏది తీసుకుంటే బెటర్ అంటారు? అంటే చిన్న మాట సార్ వెంకటేశ్వర గారు, కార్బోహైడ్రేట్ సబ్స్టిట్యూషన్ గా ప్రోటీన్ తీసుకోవచ్చు, ఫ్యాట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ ఫామ్ లో డైజెస్ట్ అయిపోతాయి, ఒక చిన్న తర్వాత ప్రోటీన్ డైజెస్ట్ అవుతుంది, తర్వాత ఫ్యాట్ డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ మెకానిజం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర వచ్చేటప్పటికి 500, 1000 రూపాయలు ఉన్నాయి, ఒక $100 ఉన్నాయి, ఒక గోల్డ్ చైన్ ఉంది. మీకు డబ్బులు అవసరపడ్డాయి. ఫస్ట్ ఏం వాడతారు 500 ఇండియాలో? మనీ వాడతాం. మనీనేనండి, 3 మనీలే. ఫస్ట్ ఏ మనీ వాడతారు? మామూలుగా మన హ్యాండీగా ఉన్నాయి, అది కరెన్సీ వాడతాం. అంటే 500, 1000 అయిపోతాయి. ఆ తర్వాత ఏం వాడతారు? డాలర్స్ ఎక్స్చేంజ్ చేయించుకుని ఆ డబ్బులు ఇండియాలో వాడతారు. నెక్స్ట్ ఏం వాడతారు? బంగారాన్ని మరలా మనీగా కన్వర్ట్ చేయించి వాడతారు. సేమ్, మీ దగ్గర ఉన్న రూపీస్ ఈజ్ ద కార్బోహైడ్రేట్స్, మీ దగ్గర ఉన్న డాలర్ ఈజ్ ద ప్రోటీన్, మీ దగ్గర ఉన్న గోల్డ్ ఈజ్ ద ఫ్యాట్. ఫైనల్ యూటిలైజేషన్ లోకి రావాలంటే ఏదైనా సరే కార్బోహైడ్రేట్స్ కి వెళ్లాల్సిందే. అయితే ప్రోటీన్ గ్లూకోజ్ గా మారేటప్పుడు, ఫ్యాట్ గ్లూకోజ్ గా మారేటప్పుడు కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద సింపుల్ ఫార్ములా. ఇప్పుడు వీరవాసినేని గారికి సంబంధించిన కీటో డైట్ ఏదైతే ఉన్నారో అది పర్టికులర్ గా బాడీలో ఎప్పుడైతే అసలు కార్బోహైడ్రేట్స్ లేకుండా ఓన్లీ ఫ్యాట్ వెళ్తున్నప్పుడు దానికి జరిగే మెకానిజం మారిపోతుంది. ఆ మెకానిజం వల్ల మనకు డయాబెటిక్ తగ్గింది. అసలు పచ్చి మాంసం మీరు ఎవరు తినుండరు, కానీ ఇప్పుడు పచ్చి మాంసం టేస్ట్ మీకు తెలియాలంటే ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ జయ, ఎప్పుడైనా సరే మీకు ఏదైనా పెద్దం పగిలినప్పుడు కానీ, బొగ్గ దగ్గర కనుక ఏదైనా కనుక ర్యాషెస్ వచ్చినప్పుడు కానీ, లేదా మనకు బొగ్గలు చెంపలు లోపల కనుక పొక్కినప్పుడు కానీ టేస్ట్ చేసి చూసుకుంటే వగరుగా ఉంటది మాంసం.
బహుశా మీరు మేము మాంసం పచ్చి మాంసం ఎప్పుడు తిన్నామని తింటారు కాబట్టి చెప్తున్నాను సుమి. నేను అంటే నేను పచ్చి మాంసం పచ్చకుండా అయితే కాదు, బట్ నేను ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తానండి. నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ థింగ్, నేను ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తావు. ఇది ఒగరుగా ఉంటుందా, రైట్, అట్లే తీసుకుంటాను, ఇట్లాంటి టైంలో వాడతాను అంతే నేను. సో కాబట్టి ఏంటంటే మాంసం కూడా వగరే, మాంసం తింటా కూడా షుగర్ పెరగదు. అయితే గుర్తుపెట్టుకోండి సార్, మరి డయాబెటిక్ కూడా రెడ్ మీట్ తినొద్దంటారు, చికెన్ తినొద్దంటారు అని చెప్తారు కదా. రెడ్ మీట్ ఈజ్ ఇంక్రీజెస్ మనకి దీన్ని చెప్పాను, TMRA అది పెంచుతుంది. TMRA ఎప్పుడు చెప్పాను నేను? TMRO అనుకుంటా, ఎప్పుడు చెప్పాను అది పేరు? అబ్సల్యూట్లీ రైట్. లార్జ్ ఇంటెస్టైన్ తాలూకు చెప్పినప్పుడు చెప్పాను నేను. ఇది ఆహారంలో ఉన్నటువంటి రెడ్ మీట్ అట్లాంటివి తిన్నప్పుడు ఆహారంలో ఉన్నటువంటిని ట్రైమిథైలిన్ ఎన్ఆక్సైడ్ అనే పేరుతో క్రియేట్ చేసి అది లివర్ కి పంపిస్తే లివర్ దాన్ని కోలన్ మనకి బ్లడ్ వెజల్స్ లోపల కొలెస్ట్రాల్ క్రియేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం మనం కదా. కాబట్టి రెడ్ మీట్ తినటం వల్ల మనకి షుగర్ కి ఇంపాక్ట్ కాదు, గట్ కి ఇంపాక్ట్. అందుకోసం రెడ్ మీట్ తినద్దంటారు బేసికల్ గా. సో కార్బ్స్ అనేవి మనం తిన్నా తినకపోయినా అల్టిమేట్ మన శరీరం సెల్ కార్బ్స్ నే డైజెస్ట్ చేసుకునేది, మిగతా దేన్ని డైజెస్ట్ చేసుకోలేదు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా సార్ వెంకటేశ్వర్లు గారు, మీరు ఈ రోజు కనపడ్డారు నాకు. సార్ నెక్స్ట్ వగరుగా ఉండి తినకూడని పదార్థాలు చెప్తాను సార్. వగరుగా ఉండి తినకూడని పదార్థాలు ఏమున్నాయి మనకు? బేసికల్ గా వగరుగా ఉండి అంటే సార్, బేసికల్ గా వగరు కొన్ని వగరు పదార్థాలు ఏమవుతాయి అంటే మైండ్ ని కొంచెం డ్యామేజ్ చేస్తాయి, దాని యొక్క కంటెంట్ అంటే. అందుకని నేను మనకు తెలిసిన పదార్థాలు వగరుగా ఉన్నాయి తినండి, కొత్త పదార్థాలు ఏదైనా వగరుగా ఉన్నాయని ట్రై చేయకండి. ఎందుకంటే ఆ వగరులో ఉండేటటువంటి మనకు సంబంధించినంత వరకు pH బాడీకి సూటబుల్లా కాదనేది ఇంపార్టెంట్. ఓకే, అందుకోసమని నౌ ఆహారం గురించి మాక్సిమం అయిపోయిందని. ఒకటే క్వశ్చన్ సార్, ఇందాక కీటో డైట్ అన్నారు, కీటో డైట్ ఎవరైనా చేయొచ్చా? మాట వచ్చింది. కీటో డైట్ చేయడానికి అమ్మ పర్పస్ ఏంటి అసలు? జ్యోతిష్యం చేయించుకోవడానికి వెళ్తే ఏం కావాలమ్మా అని అడిగినట్టు, బాగా ఒళ్ళుంది, ఒళ్ళు తగ్గాలి, ఒళ్ళు తగ్గడానికి కీటో డైట్ చేయొచ్చా అంటారు అంతేనా? కానీ ఒళ్ళు తగ్గడానికి తగ్గుతారు కదమ్మా, దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతుంది తల్లి కీటో డైట్ చేస్తే. లింఫోడమా వచ్చింది సార్, అదే అంటున్నా నేను, ట్రైగ్లిజరైడ్స్ గానీ అవి పెరుగుతాయి. అసలు ఎందుకమ్మా స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకునే విధానం మారిస్తే సన్నబడతారు. అయిన కొత్త పదార్థాలు చెప్పండి సార్, చెప్పండి. స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకునే పద్ధతి మారిస్తే మీకు సన్నబడతారు. డ్యామ్ గ్యారంటీ సతీష్ గ్యారంటీ ఇస్తాడు. ఎంతలా ఊళ్ళోడైనా సరే రండి, తగ్గిస్తాం. తగ్గించే ఉపాయం చెప్తాం, తగ్గించాం. మరి ఇది ఎక్కడ మనకు? అది సో సైకిల్ అవసరం లేదు, నడవ అవసరం లేదు, ఏం చేయవసరం లేదు. సరే, ఆలోచన ఆహారం క్లియర్ కదా. నెక్స్ట్ గోయింగ్ వగరు తినమంటున్నారు సార్, అది వగరు తినమంటున్నారు కానీ కొంచెం పోర్షన్ లోనే కదా సార్, అంతేగాని రైస్ తగ్గించేసి ఒకరే తింటాం కాదు కదా సార్. తినలేమండి అంటే తినలేము, ఎంత అయితే తింటామో అంతే కాదు కదా సార్, రైస్ కూడా తినాలి కదా. మా దేశంలో వగరు పదార్థాలు తినమంటే అర్థం ఏంటంటేనండి మల్లేశ్వరరావు గారు, నా ఉద్దేశం అన్నం మానేసి కేవలం వగరే తిందాం అనే పరిస్థితి మాత్రం చేయకండి. ఓకే, పదార్థాల్లో కొంచెం వగరుని యాడ్ చేసుకోండి. వగరుగా మనం ఉండే కూరగాయలు కూడా ఏమి ఉండవు మనకి. సో కొంచెం తీసుకుంటే కనుక బెండకాయ ఒకటి, పచ్చి దొండకాయ ఒకటి, పచ్చి బీరకాయ ఒకటి మీరు అబ్జర్వేషన్ చేస్తే కొంచెం వగరుగా ఉంటాయి మీకు. అవునా? నెక్స్ట్ మీరు ఆహారం తీసుకోండి. ఆహారం అనేటువంటిది మహాపాపం అండి బాబు, మీకు అర్థం కావట్లేదు. చెప్పుకోలేదు మనం, ఏమా మెంతులు గురించి చెప్పుకోలేదు. వగర్లోకి వెళ్ళేటప్పుడు ఏదో ఈ పదార్థాల పేర్లు చెప్తే చాలా అవుతాయి నాకు, అందుకోసం చెప్పట్లేదు. అంటే మెంతులు నీళ్ళు కూడా తాగుతూ ఉంటారు కదా చాలా మంది, రాత్రిని నానబెట్టేసి ఉదయాన్నే మెంతులు ఆ నీళ్లు వడగట్టుకుని తాగటం. తాగొచ్చమ్మా, లేదా బెండకాయని మజ్జిగ చీల్చి నీళ్లలో పెట్టేసేసి పొద్దున్న ఆయిల్ తాగొచ్చు, లేదా బెండకాయ ముక్కలు తినొచ్చు, లేదా దొండకాయ ముక్కలు తినొచ్చు. ఇక మంత్రి వారి డైట్ కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే డోంట్ మచ్ ప్రయారిటీ. ఇది మొత్తం
మొత్తం చేసినా కూడా 10%ఏనమ్మా. అంటే షుగర్ వాళ్ళు ఎక్కువగా మెంతులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలా మటుకు. అందులో చాలా మంచి డైటరీ ఫైబర్ ఉంటదమ్మా, అందుకోసం అని చెప్పేసి. షుగర్ వాళ్ళు మెంతులు పాన్క్రియాట్ కోసం కాదు, ఇది పాన్క్రియాట్ కోసం, స్ప్లీన్ కోసం కాదు, గట్ కోసం. మెంతులు పక్క గట్ కోసం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. ఆహారం అయిపోయింది కాబట్టి రెండోది ఏం చెప్పుకున్నాం మనం? అభ్యాసం. డయాబెటిక్ పేషెంట్స్ కి సంబంధించిన అభ్యాసాలు ఏంటంటే, మా కొండారెడ్డి గారు ఇక్కడ యోగా పీపుల్ కనుక ఉంటే ఆసనాలు చెప్తారు. ఈ పర్టికులర్ శలభాసనం ఒకటి, అవునా, తర్వాత వజ్రాసనం ఒకటి, ఇట్లాంటి ఆసనాలు చెప్తారు. అవి నేను ఆ ప్రొఫెషన్ కాదు కాబట్టి అవి చెప్పను, కానీ అభ్యాస విషయాల్లో మాత్రం గమనించండి. డయాబెటిక్ పీపుల్ బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చుని మీరు గాలి తీసుకుంటూ మీలో ఎంతమంది రైట్ నాస్ట్రల్ నుంచి బ్రీతింగ్ వెళ్తుందా, లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీతింగ్ వెళ్తుందా చెక్ చేసుకోగలుగుతారు చెప్పండి? చేతులు గీతులు అవి పెట్టుకోకుండా ముక్కుల దగ్గర. తెలుగు అంటే రైటే, అబ్బో లెఫ్ట్ కాదు, మామూలుగా పీల్చి చెప్పండి. రైట్ సార్. గమనిస్తున్నారా? చాలా కష్టం, ఎంతో ఏకాగ్రత పెడితేనే కుదురుతుంది అది. మీ పూర్తి కాన్షియస్ మీ బ్రీతింగ్ రావాలి. ఒక్క విధంగా చెప్పాలనుకుంటే విజ్ఞాన భైరవ తంత్ర అనేటటువంటి ఒక తంత్రం ఉంది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన తంత్రం అని చెప్తారు. విజ్ఞాన భైరవ తంత్రం 108 ఉపాయాలు ఉన్నాయంటారు. ఈ 108 ఉపాయాలు ఏంటంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి పరమేశ్వరుడు 112. ఓకే, 112. ఓకే, సో వీటిల్లో శ్వాసను పరిశీలించడం అనేది ఒక తంత్రం. అంటే డయాబెటిక్ పీపుల్ అభ్యాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే కాన్షియస్ఫుల్ గా ఉండండి. అసలు షుగర్ది ఇందాక చెప్పింది డైట్, మీరు ఇంత తాపత్రయపడిన డైట్, కాదరవల్లి గారు మహానుభావులు ఇంత చెప్పింది కూడా కేవలము 10%. నేను చెప్పి ఈ అభ్యాసం ఉంది చూసారా, 45% వరకు ఇది చేసింది, మీకు షుగర్ కంట్రోల్ చేసింది కాన్షియస్ లో. కొంచెం మీ వాల్యూమ్ కొంచెం పెంచరా, తక్కువ అనిపిస్తుంది. దీనికి పెంచడం తగ్గించడం ఏముండదు, అది ఒకటే కాన్సెప్ట్. క్లియర్ గా ఉంది సార్. అది సేమ్ ఇదే మాయ అంటే. బేసికల్ గా మన దగ్గర తేడా ఉంటది, కానీ ఎదుటి వాళ్ళ దగ్గర తేడా అనుకోవడం ఉంటుంది చూస్తారా, దీన్ని మాయ అంటారు. మనకు అప్పుడప్పుడు మాయ బాగా కనపడతా ఉంటుంది. సార్ ఇది చిన్న టెక్నికల్ ఇష్యూ సార్. ఒకవేళ ఎవరికైనా సౌండ్ తక్కువ వినబడుతుందంటే వాళ్ళు ఒకసారి మైక్ బటన్ ని డబుల్ టైం క్లిక్ చేస్తే వాయిస్ క్లియర్ వస్తుంది. కాళీకృష్ణ గారు మన స్వామీజీ గారు చెప్పినట్టు చేయండి. అలాగే సార్. రైట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అభ్యాసం. ఇది 45% పైన రిజల్ట్స్ వస్తుంది. మీకు సర్వసాధారణంగా యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మిగతా వాళ్ళు ప్రచారం చేయరు. ఎందుకంటే ఈ అభ్యాసం వలన వాళ్ళకి ఏం లాభం రాదు. ధాన్యపు చిరుధాన్యాలు పెరగవు, లేదా కూరగాయల రేట్లు పెరగవు, లేదా నూనె రేట్లు పెరగవు, గుడ్లు రేట్లు పెరగవు, ఈ రేట్లు పెరగవు. కాబట్టి ఇది పబ్లిసిటీకి పెద్దగా వెళ్ళదు. ఫోకస్ ఆన్ అభ్యాసం. ఎటువంటి అభ్యాసాలు చేయాలి? ఫస్ట్ థింగ్ నడక. నడక వల్ల ఏం జరుగుతుంది? వాయిస్ ఎక్కువ మంది నడక వల్ల ఏం జరుగుతుంది అంటే వి మస్ట్ హ్యావ్, మనకి ఎక్కువగా నడక వలన బాగా డీప్ బ్రీతింగ్ జరిగింది. డీప్ బ్రీతింగ్ జరగటం వల్ల మనకి చాలా 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 బెనిఫిట్ ఉంటది. సో నడక ఒకటి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, నడక ఇస్ ద స్ట్రెస్ బస్టర్. నడక ఇస్ ద స్ట్రెస్ బస్టర్ అండి. మీరు కావాలంటే ఎప్పుడైనా నడిచి చూడండి, ఎక్కువగా నడిచి చూడండి, మీ మైండ్ లోపల కామ్నెస్ వచ్చేసేది. చాలా మంది తనకున్న స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఎక్కడికో వెళ్ళవు సార్. ఒక 15-20 నిమిషాలు వాకింగ్ చేస్తే స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోయింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మైండ్ లో ఉన్న ఎమోషనే మన షుగర్ కి కారణం అని చెప్పేసి. బ్యాలెన్స్, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ తగ్గిపోతుంది. దానికి గల కారణం తెలుసా మీకు? బ్రీతింగ్ చేంజ్ అయిపోయింది.
బ్రీతింగ్ చేంజ్ అవ్వడం ప్లస్ స్వెట్టింగ్ రావడం వల్ల కొన్ని బాడీ హీట్ అయింది, నువ్వు స్వెట్టింగ్ కాదు, బాడీ హీట్ అయింది. బాడీ హీట్ అవ్వాలంటేనే బ్రీతింగ్ చేంజ్ అవ్వాలి. అవును సార్, నడుస్తూ ఉంటే బై డిఫాల్ట్ బ్రీతింగ్ చేంజ్. స్ట్రెస్ ని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఏ సైక్రాటిస్ట్ ని కలవాల్సిన అవసరం లేదు. రోజు ఖచ్చితంగా 1 hour కనుక నడిస్తే స్ట్రెస్ ఆటోమేటిక్ తగ్గిపోయింది. సింపుల్ పాయింట్. చాలా మంది నడిస్తే తగ్గిద్ది అంటే నడిస్తే ఏం తగ్గిద్ది? ఇది తగ్గిద్ది. ఇది తగ్గింది అనుకోండి, ఇది సరే అయింది. ఇది సరైంది అనుకోండి, ఇది సరే అయింది. ఏంటి యాక్సెప్టెడా లేకపోతే ఏమైనా కాంట్రాడక్టరీ ఐ అబ్జెక్ట్ మీద ఉన్నాయా? యాక్సెప్టెడ్. నడక మంచిదే, మరక మంచిది. నడకే మంచిది, నడక దట్స్ వెరీ ఇంపార్టెంట్. అభ్యాసంలో ప్రతిరోజు డయాబెటిక్ పేషెంట్ కి నడవడం అలవాటు చేసుకోమని చెప్పండి. సార్ నడవలేదు సార్, నాకు కుదరదు, మోకాళ్ళు అన్ని అరిగిపోయినాయి. దెన్ ఆల్టర్నేషన్ ఉందా? ఏంటది? బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా అనులోమ విలోమ ప్రాణాయామం 16 సిట్టింగ్స్ చేయండి. 16 సెట్స్. కుడితో పీల్చుకుని ఎడమతో వదిలి, ఎడమతో పీల్చుకుని కుడితో వదలటం ఒక సెట్. అట్లాంటి 16 సెట్లు చేయండి. చేస్తే ఆటోమేటికల్ గా అనులోమ విలోమం వల్ల ఏమవుతుంది? ఇది నీకున్న దాన్ని సరి చేస్తుంది. మోకాళ్ళు 2 అరిగిపోయిన షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు కదా మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ నాది, ఒబేసిటీ ఉన్న పీపుల్ నడకటం మంచిదా కాదా? మంచిదిగా మంచిది సార్. బరువు మోకాళ్ళ మీద పడిపోతుంది. ఎవరు చెప్పారు నారాయణ మోకాళ్ళ మీద పడిద్దని? ఇది ప్లాసిబో నారాయణ. బరువు మోకాళ్ళ మీద ఒక్కనాటికి పడతావు. బరువు అంటూ పడితే గిట్టే పడేది అరికాళ్ళ మీద, యాంకిల్స్ మీద పడుద్ది. ఏ పాపం తెలియని మోకాళ్ళకేమో కీ పోస్ట్ ఇచ్చారు, నిరంతరం మోసే అరికాళ్ళనేమో పక్కన పడేశారు. ఇది మరీ అన్యాయం అయ్యా. నాకు అప్పుడప్పుడు అనిపించింది, ప్రతి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాను అతను నిద్రపోయేటప్పుడు కుదిరితే శిక్షించు, కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, బట్ మేము ఒకళ్ళు ఉన్నామని ఆయన ఖచ్చితంగా మొరపెట్టుకుంటున్నాయి అవి. మన శరీరంలో ఉన్న వెయిట్ మొత్తాన్ని మోసేది మన యాంకిల్స్, పాదాలు. అందుకని అన్నిటికన్నా బలమైనవి అవే. పిక్కలు కూడా కదా, యాంకిల్. అక్కడ ఉండే ఎచిలిస్ టెండన్ వచ్చేసారు, స్ట్రాంగెస్ట్ టెండన్ అది. అదే కేంద్రీ పాయింట్ కి మీద పడుతుంది, మోకాడు కాదు. అయితే ఒబేస్ ఉన్న పీపుల్ నడవటం వల్ల ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి బాడీ లోపల హై మీన్స్ సర్క్యులేషన్స్ జరిగి ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది. ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవడం వలన లావుగా ఉన్నోడే సన్నబడ్డు, ఎక్కువ ఆకలి వేస్తుంది. అది ఒబేసిటీ ఉన్నోడు ఈజీగా తగ్గాలంటే ఒక ఉపాయం ఉంది, కాకపోతే దాన్ని జనం ఎవరు ఇష్టపడరు. చెప్పనా? చెప్పండి సార్. కానీ చెప్పినా ఎవరు చేయలేరు. ఈజీ అంటే చాలా ఈజీ. పడండి సన్నపడతారు, దిగులు పడండి సన్నపడతారు అంటున్నా. పెట్టుకోవడం అబ్బాయి ఎన్ని లేవు. నేను చెప్తున్నాను పాయింట్ సన్నపడతామే. షుగర్ గురించి, షుగర్ వస్తే రావచ్చు చెప్పలేము. లావ్ అవుతున్నామన్న వాళ్ళు దిగులు పడినప్పుడు ఇంకాస్త పెరుగుతున్నారు కదా. లేదు, అది అబద్ధం. దిగులు పడిన ప్రతి వ్యక్తికి మాక్సిమం 80% కోల్డ్ ప్యాథ్ జరిగింది. కోల్డ్ ప్యాథ్ జరిగితే మనిషి సన్నాయి పడతాడు, లావ్ అసలు పడ్డం ఎమోషన్. అది ఓకేనా? షుగర్ రావచ్చు. తర్వాత సరే దిగులు పడి చూద్దాం ఒకసారి. దిగులు పడి చూడండి, అసలు అవసరం లేదు.
దిగులు పెడితే దాని రిజల్ట్ రావడానికి ఒక సంవత్సరం లేకపోతే నెల వెయిట్ చేయవలసిన లేదు. పొద్దున్న దిగులు పెడితే రాత్రి కల్లా ముఖం అంతా పేకపోయింది. డ్యామ్ గ్యారెంటీ అది. మొహం పీకిపోతుంది, బరువు మర్చిపోయాను, లావు తగ్గటం అంటున్నా నేను. సన్నపడతాం అంటే బరువు తగ్గడం గురించి అసలు మనం మాట్లాడుకోలేదు ఇప్పటి వరకు. లావు తగ్గుతారంట. లావు తగ్గటం వేరు, బరువు తగ్గటం వేరు, చాలా విషయం. ఇది శివారెడ్డిని చంపేయడానికి శివారెడ్డి చచ్చి తేడా ఉంది. అది కరెక్ట్. ఓకే, సన్నబడతం గురించి మాట్లాడుతున్నాను నేను. బరువు తగ్గడం అంటే రోగం రావడం కింద లెక్క. కాకపోతే మనకి సినిమాలో చూపించినట్టు ప్యాంటు బయటకు లాగొచ్చు, పొట్ట తగ్గిపోయి ప్యాంట్ ఇలా దూరం వస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి అభ్యాసాల్లో ఒకటి వచ్చేటప్పటికి వాకింగ్ చేయకపోతే కనుక బ్రీతింగ్ ఎక్సర్సైజ్. దీనివల్ల అవుతుంది స్ట్రెస్ రిలీవ్ అవుతుంది మైండ్ లోపల. మనకు అసలు ఎందుకు వరకు కూడా కారణం శ్వాసే మన రోగం. శ్వాసే మన రోగం. బ్రీతింగ్ కరెక్ట్ గా తీసుకుంటే రోగాలే ఉండవు. అయితే బ్రీతింగ్ కరెక్ట్ గా తీసుకోవాలంటే ఇది ఎంటీగా ఉండాలి. ఇది ఎంటీ చేయడం కుదరదు కాబట్టి బ్రీతింగ్ ద్వారా దీన్ని ఎంటీ చేయడం. రెండో పాయింట్ అభ్యాసంలో. మూడో పాయింట్ వచ్చేటికి టేబుల్ మీల్స్ మానేసేసి కింద కూర్చుని భోజనం చేయటం. నో టేబుల్ మీల్స్. అభ్యాసాలు గుర్తుపెట్టుకోండి. అండ్ భోజనం చేయబోయే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని భోజనం చేయటం. ఎందుకని మాట చెప్తున్నాను అంటే మనకు సంబంధించినటువంటి మైండ్ లో ఉన్న ఎమోషన్ ని కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఈ స్టమక్ మెడిటేషన్ కూడా చల్లబడుతుంది సార్. దట్స్ ద రీజన్. కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడం వల్ల మనకి సంబంధించినంత వరకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. శుభ్రంగా భోజనము పీట మీద కూర్చుని వంగుతూ లెగుస్తూ కనుక తినగలిగితే చాలా వరకు బెటర్ ఉంటుంది. అండ్ భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండటం. ఏదైనా డిస్కషన్ టేబుల్ ఉంటే కానీ టేబుల్ అయిపోయిన తర్వాత పెట్టుకోండి డిస్కషన్. నో టేబుల్ డిస్కషన్స్. ఎందుకంటే మన మాటల్లో 90% మన ఎమోషన్ పెంచేవో తగ్గించేవి ఉంటాయి. ఏదో కోపాన్ని కానీ లేదా ఆవేశాన్ని కానీ లేదా సంతోషాన్ని కానీ లేదా దుఃఖాన్ని కానీ ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయని మాటలే ఉండవు. దీనివల్ల మన యొక్క బాడీలో బ్యాలెన్సింగ్ నేచర్ పోతుంది. ఇక అన్నిటికన్నా ఈజియెస్ట్ ఉపాయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, కానీ మనసు ఎందుకు చెప్పబుద్ధి కావటం లేదు. సార్ తర్వాత చెప్తాను. సార్ నెక్స్ట్ థింగ్ చెప్పండి సార్. ఇంకా నిద్ర పట్టదు రాత్రి, నిద్ర పట్టదు ఎవరికి. తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి ఆలోచన. నేను ఒకటి గుర్తు చేస్తాను సతీష్. చెప్పండమ్మా. నా భోజనం అయిపోయిన తర్వాత కాళ్ళు ఎవరు కడుక్కోవాలి ఎవరు కడుక్కోకూడదో చెప్పాలా? భోజనము వరకు తెలుసు కానీ అయిపోయినాక నాకు తెలియదు మా. మీరు ఒకటి పితృదేవతల కాన్సెప్ట్ అయితే చెప్పున్నారు. భోజనం అయిపోయిన తర్వాత మగవాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి, ఆడవాళ్ళు కాళ్ళు కడుక్కోకూడదు. కారణం మీరు చెప్పాలి. అది దానికి సంబంధించినంత వరకు పితృదేవతలకు సంబంధించినంత వరకు ఉపాసన చేసుకుని ఫస్ట్ ఏమో మనం అస్సలు దానికి సంబంధమే లేదు నాన్న, సంబంధం ఏం లేదు. ఇది కోల్డ్ బ్యాత్ హీట్ బ్యాత్ అంటూ ఒకసారి మీరే క్లాస్ లో చెప్పిన గుర్తు నాకు. ఓకే ఓకేనమ్మా, నేనైతే ఒకసారి అయితే నెక్స్ట్ క్లాస్ కి చూద్దాం. లాజిక్ ఏంటో ఆలోచించండి. తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అనదర్ పాయింట్ మనకి ఆలోచన. వైల్ థింకింగ్ ప్యాటర్న్ లో కనుక గమనిస్తే మిగతా 60% మనకి షుగర్ కారణం మన ఆలోచన. ఇదొక్కటి పట్టుకుంటే యువర్ డయాబెటిక్ విల్ బి నార్మల్ అండి. జిలేబీలు తిన్నా జాంగ్రీలు తిన్నా కానీ పాయింట్ కూడా పెరగదు. రాసి పెట్టుకోండి, నేను గ్యారంటీ బై గ్యారంటీ. ఏం చేయాలి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎమోషనల్ అవుతారు, అది కామన్, కానీ దాన్ని ఎక్కువ క్యారీ చేయొద్దు. అంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను పెయిన్ గా ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు వెంటనే దాని నుంచి బయటకు రావడానికి లాఫింగ్ వీడియోస్ చూస్తారు, ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతారు, లేదా టక 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 వాకింగ్ చేస్తారు. ఏం చేసినా సరే ఆ ఎమోషన్ నుంచి బయటపడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇది చాలా కష్టమైన పని, కానీ చాలా తేలికైన పని. ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎవరిని కలవసరం లేదు, ఏది కొనవసరం లేదు, ఏది తినవసరం లేదు. చాలా తేలికైన మార్గం, కానీ చాలా కష్టం చేయటం. అంతేనా సార్ శివగురు గారు? మీరు నిన్న చెప్పిన క్లాస్ అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంది సార్. అబ్సల్యూట్లీ. మీరు గమనించండి, థింక్ వాట్ ఎమోషన్ ఐఎమ్ క్యారీయింగ్ నౌ.
ఏ ఎమోషన్ అయినా ప్రమాదమే, హ్యాపీ ఎమోషన్ కూడా ప్రమాదమే. ఇక్కడ గమనిస్తే మన వాళ్ళు చాలా మంది, మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఎడ్రినలిన్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, మనం సంతోషంలో ఉన్నప్పుడు ఎండోఫ్రిన్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అని ఇది హ్యాపీ హార్మోన్ అంటారు. బేసికల్ గా ఆ ఎండోఫ్రిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే మనము బేసికల్ గా ఒక దాని మీద గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ఆ హ్యాపీనెస్ కి కారణం అంటే సనాతన వేద వాంగ్మయం మొత్తము, ఇది 4 వేదాలు, తర్వాత 108 ఉపనిషత్తులు, ఆ తర్వాత దాని ఇతిహాసాలు అన్ని చెప్పింది ఒకటి, నిర్భయీ భవ. నిర్భయీ భవ. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ నిర్భయీ భవ? దేనికి భయపడద్దు. దేనికి భయపడాలి? ఉన్నది పోయిద్ది ఉన్నది భయపడాలి. అసలు ఉండేది ఏంటి? ఏమీ లేదు. మరి రెండు పోయేది ఏంటి? ఏమీ లేదు. ఇది ఆలోచిస్తే చాలు. చాలా మందికి దీన్ని పూర్తిగా అర్థం చేసుకోరు, కానీ చాలా చోట్ల కనపడుద్ది. నువ్వేం పొందావని ఏం పోగొట్టుకుంటావు, నువ్వు పొందిందంతా నిన్న వేరే వాళ్ళది, ఈ రోజు నీది, రేపు ఇంకొకటిది. కాలం మార్పు అనేది కాల సహజం అని గీతాసారం అని రాసి ఉంటది. రియల్ గా అబ్జర్వేషన్ చేసుకోండి, దానిలో ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా రికవరీ అవుతారు. నిర్భయీ భవ. దాని గురించి పెద్దగా ఫోకస్ చేయొద్దు. ఏది వచ్చినా ఏది పోయినా సరే సాక్షిభూతంగా ఉండడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఇది నేను చెప్పినంత తేలిగ్గా కాదు, కానీ అభ్యాసం కూడా పొందొచ్చు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఏది తేలికో అది కష్టం అండి. వినటానికి తేలిగ్గా ఉన్నది ఆచరించడం చాలా కష్టం. ఇప్పుడు కాకుండా మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ రోజు మొదలు పెట్టుకుని సోమనాథ్ వెళ్ళి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి, షుగర్ తగ్గిద్ది అంటే చాలు. రేపు పొద్దున ట్రైన్ టికెట్, బస్ టికెట్స్ ఇక్కడ ఉన్న చాలా మంది చేయించేసేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆలోచన కంట్రోల్ చేసుకోవడం కష్టం, సోమనాథ్ వెళ్ళటం కష్టమా? రియల్ గా సోమనాథ్ వెళ్ళటం కష్టం, కానీ అది ఈజీగా చేస్తాం. ఇది మనం కామ్ డౌన్ చేసుకోవడం చాలా తేలికైన పని, కానీ కష్టం, మనం చేయలేము. విచ్ ఆర్ మోర్ సింపుల్, దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు అప్లికబుల్. అవునా కదా? అవును సార్. ఏదో ఒకటి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం మనం. సో అసలు రోగానికి మూల కారణం ఈ నెత్తి మీద పెట్టుకోవటం. దీని నుంచి సాధ్యమైనంత వరకు బయటపడగలిగితే కనుక వీ మస్ట్ బి హెల్దీ. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మనం చాలా ఎక్కువసేపు క్లాస్ చెప్పుకున్న 1:11 దాకా వెళ్ళింది. 3 పాయింట్స్: ఆహారం, అభ్యాసం, ఆలోచన. అండ్ ఒక చిన్న పాయింట్, ఎక్కువసేపు మనకి శ్వాసక్రియ జరగటానికి ఒక పద్ధతి ఉంది. ఎక్కువ సమయంలో శ్వాస మనం ఎప్పుడు తీసుకుంటామని చెప్పండి? అలిసిపోయినప్పుడు అండి, బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, బాగా పనిచేస్తున్నప్పుడు, ఇంకా మీరు నేను అడిగిన క్వశ్చన్ మీరు కరెక్ట్ గా చెప్పారు, నేను కాదంటలేదు. కానీ ఎక్కువ సమయం మనము కంటిన్యూషన్ గా ఒకే కైండ్ ఆఫ్ బ్రీతింగ్ తీసుకునేది నిద్రపోయేటప్పుడు. ఈ నిద్రపోయే సమయంలో మాక్సిమం ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది కష్టం కాదు, ఇదైతే డెడ్ ఈజీ. నిద్రపోయే సమయంలో మాక్సిమము ఎడమ వైపుకి తిరిగి పడుకోవటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎడమ చేతుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్వ్ ప్రెస్ అవటం వలన, ఇది ఓపెన్ అవటం వలన బాడీలోకి ఎక్కువ సమయము ఉష్ణం ప్రసారం జరగటం వలన ఇంటర్నల్ గా ఉన్నటువంటి బ్లడ్ లో నైట్ టైం ఏ ఆలోచన డిస్టర్బెన్సెస్ పెద్దగా రావు. కాబట్టి ఎక్కువ పాటు బాడీ హీట్ ఎక్కడం వలన మనకి షుగర్ తగ్గడానికి, షుగర్ వలన వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ తగ్గడానికి ఏమేంటి కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ఆపతి, న్యూరోపతి, రెటినోపతి, తర్వాత చెడుకి డెంటల్ పతి, అవునా, ఇట్లాంటి పతులన్నీ రాకుండా ఉండడానికి మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటాం అనేది చాలా ఉపయోగపడే పద్ధతి. అంటే ఎడమ వైపు తిరిగి పడుకున్నా కానీ పతి చూసి ఓ ఎడమ వైపు తిరిగి పడుకున్నాడు వెళ్ళిపోయింది అనమాట. పతికి పడుకునే మనం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఆ యొక్క పతి రాదు నీకు ఎడమ వైపు తిరిగి పడుకుని. ఇది కష్టం కాదు, ఇది అన్నిటికన్నా తేలికైన టెక్నిక్. షుగర్ ఉన్న వాళ్ళకి రెటినోపతి కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ చేయించాలి అంటున్నారు సార్. అమ్మా మీకు ఒక పాయింట్ ఏంటో తెలుసా? మీకు మనకి ఏదైనా తెలియకపోతే ప్రపంచంలో అది లేదు అని చెప్తాం, తెలియదని అయితే చెప్పం. అవునా? నాకు తెలిసి ప్రపంచంలో లేనిది ఏదీ లేదు. చచ్చిపోయిన వాడిని బతికించే ఔషధం కూడా ఉంది, అది మనకు తెలియదు.
తెలియనంత మాత్రం లేదు అంటే మూర్ఖత్వం. ఇప్పుడు మీ పేరేంటమ్మా? సృజన. సృజన గారు ఉన్నారని నిన్నటి వరకు నన్ను అడిగితే లేరు అని చెప్తాను, అది నా మూర్ఖత్వం. నేను మంచివాడిని అనుకో, తెలియదు అంటే నాకు అని అంటాను, అంతేనా? ఇక్కడ చాలా మంది ఒక పాయింట్ చెప్తాను వినండి. ప్రపంచంలో ఉన్న అనంత జ్ఞానాన్ని మనకు తెలిసిన అజ్ఞానంతో చెక్ చేసుకుని, మనకు తెలిసిన అజ్ఞానంలో అనంత జ్ఞానం కనుక కనెక్ట్ అయితేనే నిజం అనుకోవడానికి మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఏమంటారు సార్ స్వామి గారు, మీరు చెప్పండి. ప్రపంచంలో ఉన్న జ్ఞానం అనంతం, మనకు తెలిసింది అజ్ఞానం అత్యంత అల్పం. ఈ అల్పానికి అనంతాన్ని చెక్ చేస్తాం మనం. మూర్ఖత్వం కదండి ఇది. మీరు సంధానం గారు చెప్పాలి, మీరేం మాట్లాడతలేదు. పెద్దవాళ్ళు నాకు కనిపించే వాళ్ళలో మీరే పెద్దవాళ్ళు. మీరు చెప్పేది చాలా సమంజసంగా ఉంది, ఇంకా మాట్లాడాల్సింది ఏం లేదు ఇక్కడ. అన్ని యాక్సెప్టెన్స్ అనమాట, టోటల్లీ యాక్సెప్టెన్స్. ఇది ట్రూ ఫ్యాక్ట్. మనం చాలా మంది నాకు తెలుసు ఇది నిజం అంటాం. నీకు తెలిసిందంత, నీకు తెలియదంత కంపారిజన్ చేస్తే ఆలోచించి కూడా తెలుస్తుంది తల్లి. అనంతమైన జ్ఞానం ఎక్కడ, మనకు తెలిసింది ఎక్కడ, మన ఈ అజ్ఞానంతో దాన్ని చెక్ చేయడం ఏంటి విచిత్రం కాకపోతే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ వాట్ ఐ మీన్ టు సే. గమనించండి, ప్రతిదాన్ని కూడా గౌరవంగా అదా తెలియదండి నాకు అని చెప్పండి, లేదని చెప్పకండి. లేదుకి తెలియదుకి చాలా తేడా ఉంది. నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది, అవునా కదా? సో ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను. నాతో ఎవరో స్టూడెంట్ చెప్పిన మాట అది, సార్ శవాల నుంచి తెలుసుకున్న సైన్స్ మనల్ని శవం చేస్తుంది, మహర్షి నుంచి తెలుసుకున్న జ్ఞానం మన ఋషి చేస్తుంది అని చెప్పి. కోసి చెక్ చేసే వాటికి దేనికి ప్రాణం లేని వాటిని చూసి రాసి నేర్పిస్తే ఏమొస్తుందండి? ప్రాణం దాన్ని చెక్ చేస్తే కదా తెలిసేది. అవునా? ఇది గొప్ప గొప్ప ఋషుల దగ్గర నుంచి వచ్చిన ఈ అద్భుతమైన జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం కూడా మెల్లగా తెలియకుండానే ఋషిలా మారిపోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే వెలుతురు చూసిన చీకట్లా మారుతాం. ఏం శ్యామసుందర్ గారు? వెలుతురు చూసిన చీకట్లా అయిపోతాం మనందరం కూడా. అందుకోసమనే ఆక్యుపంక్చర్ సదా శరణం వేడటం, అంతే. అనిరా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆక్యుపంక్చర్ అడగటమే మనం, అంతే. ఇంకో కాన్సెప్టే లేదు. మీకు షుగర్ అనే పేరు ఎన్నాళ్ళ నుంచో తెలుసు, కానీ ఈ రోజు నేను సూచించినవన్నీ కూడా నిజాలని అంటున్నారు. మరి ఇంతకాలం ఎందుకు తెలియదయ్యా, ఎందుకు ఆలోచించలేకపోయామంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయా. ఇంకా రీజనింగ్ తెలియక యాక్సెప్ట్ చేయలేదు. ఒక్క పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. షుగర్ అత్యంత చిన్న రోగము, చాలా పెద్దదిగా భావిస్తున్న రోగం. చాలా చిన్న సమస్య కానీ చాలా పెద్దదిగా చేసుకుంటున్నాం. అసలు పట్టించుకోకపోతే ప్రాబ్లమే ఉండదు. ఒక్క మాట చెప్తున్నాను, షుగర్ పేషెంట్స్ అందరితో చెప్పండి, నీకు షుగర్ రాలేదు, నీ శరీరానికి షుగర్ వచ్చిందని చెప్పండి. ఫస్ట్ పాయింట్. నీకు షుగర్ వచ్చిందా, నీ శరీరానికి వచ్చిందా? దెన్ ఎనఫ్. సగం రిలీఫ్ అవుతామమ్మా. ఇప్పుడు నా స్కూటర్ టైర్ పంచర్ అయిందని దానికి నేను పంచర్ అయిన దానికి ఎంత తేడా ఉంది? నా పంచర్కి టైర్ పంచర్కి తేడా ఉందా లేదా? ఎంత రిలీఫ్ వస్తుంది చెప్పండి. సేమ్ శివారెడ్డే కాన్సెప్ట్. శివారెడ్డి గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఎవరు శివారెడ్డి గారు? ఎవరండి? సినిమా డైలాగ్ అండి. అందుకని సినిమాలో ప్రభాకాష్ శివారెడ్డి అని ఆయన చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ చంపేస్తే క్రిమినల్ అవుతావు కదా డైలాగ్. అది చాలా సింపుల్ లాజిక్ అది. నేను అందుకని చాలా సింపుల్ లాజిక్ నే పట్టుకుంటా ఎక్కువ మా వాళ్ళతో చెప్పడానికి. షుగర్ చాలా సినిమా డైలాగులు వస్తాయండి బాబు, సినిమాలు కూడా చూస్తాం ఆక్యుపెంచర్ లో. మీకు నాకు కనెక్టింగ్ అది ఒకటే కదా, నాకు తెలిసింది మీకు తెలిసిన టాపిక్ అదే కదా. అదే కదా. అందుకని సో రైట్ ఫ్రెండ్స్,
అయితే లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పు నాన్న. ప్రాక్టీస్ అక్యుపంచర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు షుగర్ పేషెంట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది సార్. మెయిన్ ఏంటంటే ఆ రేటింగ్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంతకుముందు 200, 180, 140, 120. కేర్ హాస్పిటల్ కూడా 120 ఉంటే డయాబెటిక్ స్టార్ట్ అయింది, టాబ్లెట్స్ వేసుకుంటున్న పారామీటర్స్. ఇంక దాని గురించి ఏం చెప్తాను ప్రశాంత్, అది నాకు ఒక పెద్ద డాక్టర్ని కలిస్తేను ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆక్యుపెన్షన్ రెఫర్ చేసిందండి అన్న. ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ పెద్ద మాఫియా, ఇంకా అది చేయక ఇందులే అన్నాడు ఆయన. ఇదే డాక్టర్ పెద్ద పెద్ద డ్రగ్ కంపెనీస్ వాళ్ళేనండి దాన్ని అనుకుండేది, ఫండింగ్ ఇచ్చేది అంతా కూడా. ఫైజర్ అట్లా చెప్పాడు కొన్ని పేర్లు. మనమేం మాట్లాడుతుంది దాని గురించి, ప్రార్థించడం తప్పించి 5 ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. షుగర్ కి ఇంపాక్ట్ డిస్కషన్ లో మాట్లాడారు. షుగర్ కి బ్లడ్ షుగర్ పెరిమీటర్ కాదు, యూరినల్ షుగర్ పెరిమీటర్. స్ట్రిప్స్ అమ్ముతారు, 8 కంటైనర్లు స్ట్రిప్స్ ఉంటాయి. పొద్దున్న వచ్చిన డబ్బా పెట్టుకుని అందులో కాస్త పోసి అందులో ముంచి చూసుకుని ఆ ఉందా లేదా పక్కన పడేస్తే సరిపోయింది అంతే. గుచ్చుకోవడం, పొడుచుకోవడం, ఒత్తడం, దాంట్లోకి పంపించడం, చూసుకోవడం ఏమీ లేదు. ఎర్ర లిట్మస్ గాను, ఎర్ర లిట్మస్, నీలి లిట్మస్ గాను ఆమ్లాలు క్షారాలు చదువుకున్నాం 7వ తరగతిలో. అదే ప్రక్రియ ఇప్పటికీ కూడా.